హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క మూవీ నాలెడ్జ్ని పరీక్షించడానికి నేను ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో నేను కొన్ని హింట్స్ ఇస్తాను. ఆ హింట్స్ ఆధారంగా మూవీ నేమ్ ఏంటో గెస్ చేయండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. ఇక్కడ 6 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి ఆంటీ ఇమేజ్, తర్వాత ఇల్లు ఇమేజ్, తర్వాత కీల్ ఇమేజ్, తర్వాత వే అనగా దారి, తర్వాత ఏ లెటర్, తర్వాత డి ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ అత్తారింటికి దారేది. క్వశ్చన్ నెంబర్ 2. ఇక్కడ 3 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి గా అక్షరం, తర్వాత బార్ ఇమేజ్, తర్వాత సింగ్ ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ గబ్బర్ సింగ్. క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడ 4 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి సర్దార్ ఇమేజ్, తర్వాత గా అక్షరం, తర్వాత బార్ ఇమేజ్, తర్వాత సింగ్ ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ సర్దార్ గబ్బర్ సింగ్. క్వశ్చన్ నెంబర్ 4. ఇక్కడ 2 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి జ అక్షరం, తర్వాత నీ ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ జానీ. క్వశ్చన్ నెంబర్ 5. ఇక్కడ 2 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి బాల్ ఇమేజ్, తర్వాత లూ ఇమేజ్. ఈ రెంటిని కలపగా వచ్చే మూవీ నేమ్ బాలు. క్వశ్చన్ నెంబర్ 6. ఇక్కడ 4 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి గూడు ఇమేజ్, తర్వాత బా అక్షరం, తర్వాత సన్న ఇమేజ్, తర్వాత కార్ ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ గుడుంబ శంకర్. క్వశ్చన్ నెంబర్ 7. ఇక్కడ 3 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి కొమ్మ ఇమేజ్, తర్వాత రామ్ గారి ఇమేజ్, తర్వాత పులి ఇమేజ్. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ కొమరం పులి. క్వశ్చన్ నెంబర్ 8. ఇక్కడ 3 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి బన్ ఇమేజ్, తర్వాత గా అక్షరం, తర్వాత రాము గారి ఇమేజ్. వీటన్నిటిని కలపగా వచ్చే మూవీ నేమ్ బంగారం. క్వశ్చన్ నెంబర్ 9. ఇక్కడ 6 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి గో ఇమేజ్, తర్వాత మిల్క్ ఇమేజ్, తర్వాత లా ఇమేజ్, తర్వాత సేమ్ హింట్స్ రిపీట్ అయ్యాయి. వీటన్నిటిని కలపగా వచ్చే మూవీ నేమ్ గోపాల గోపాల. క్వశ్చన్ నెంబర్ 10. ఇక్కడ 5 హింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. అదేంటో కనిపెట్టి కామెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాం. మొదటి హింట్ వచ్చేసి వా అక్షరం, తర్వాత కీ ఇమేజ్, తర్వాత ఎల్ లెటర్, తర్వాత సా అను రిప్రజెంట్ చేసే ఇమేజ్, తర్వాత బి లెటర్. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ వకీల్ సాబ్. 10కి 10 ఆన్సర్ చేసిన వారు మొదటి ర్యాంక్ సాధించారు. అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ నేమ్ను కామెంట్లో తెలియపరచండి. తరువాత 9 లేదా 8 ఆన్సర్ చేసిన వారు సెకండ్ ర్యాంక్ సాధించారు. తరువాత 7 లేక 6 ఆన్సర్ చేసిన వారు థర్డ్ ర్యాంక్ సాధించారు.